నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీహార్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎవరికి వారే తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికతో ఒక్క బీహార్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా సమీకరణాలు మారే అవకాశం ఉందని అటు ప్రజలతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. బీహార్ ప్రజలకు అక్కడ పోటీ చేస్తున్న పార్టీలు ఇప్పటికి ఇవ్వాల్సిన హామీలు ఇచ్చేసాయి. చెప్పాల్సిన విషయాలను చెప్పేసాయి. అయితే అసలు బీహార్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? వారిని ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? కులాల కుంపట్లుగా మారిన ఈ సమరంలో విజయం ఎవరిని వరించే అవకాశం ఉంది? ఈ ఎన్నికల తర్వాత అంటే బీహార్ ఎన్నికల తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? వీటన్నింటికంటే ఇంకో ఆసక్తికరమైన విషయం మీద మనం మాట్లాడబోతున్నాం. అదే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. ఇప్పటివరకు ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా తెరపై కనిపించిన ఈ ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ టైం ఎన్నికల బరిలోకి దిగారు. మరి ఆయన పార్టీ ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? అందరినీ గెలిపించానని చెప్పుకుంటారు సరే, ఆయన గెలుస్తారా? లేదా? దీనిపైనే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. 2 నెలలు కరెక్ట్‌గా చెప్పాలంటే బీహార్‌లో అంతకి ముందు నుంచే ఎన్నికల వేడి ఉన్నా గూడా మొన్న 2 నెలల నుంచి మాత్రం తారాస్థాయికి చేరుకుందని చెప్పాలి. పేరుకు అది బీహార్ ఎన్నికలే. కానీ దేశమంతా అటువైపు చూస్తోంది. ఎప్పుడు ఎటువైపు ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తున్నాడు. మరోవైపు మహాగఠబంధన్ నుంచి పెద్ద దిక్కుగా ఆర్జేడీ యువనేత తేజస్వి కనిపిస్తున్నారు. ఓవైపేమో మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్ ఇలాంటి నేతలు స్టార్ క్యాంపెయినర్లు కాగా, ఇంకోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్ వంటి నేతలు తమ కూటమికి ప్రచారం నిర్వహించారు. ఈ 2 వర్గాలు కూడా హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఎక్కడ తగ్గకుండా పోటాపోటీ హామీలు ఇచ్చేశాయి. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా అనే తరహాలో ప్రజలపై హామీల వర్షం కురిపించాయి. అసలే ఒక పేద రాష్ట్రం బీహార్. ఆ బీహార్లో రాజకీయ పార్టీలు ఈ హామీలు ఎలా అమలు చేస్తాయన్న సంగతి కొంచెం సేపు పక్కన పెడితే, అసలు ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫస్ట్ మనం ఏ పార్టీలు ఏమేం హామీలు ఇచ్చాయో చూద్దాం. ఈ ఎన్నికలు ఎన్డీఏ, మహాగఠబంధన్ 2 వర్గాలకి కూడా చాలా చాలా కీలకం. అందుకే అక్కడి ఓటర్లపై వరాల జల్లు కాదు, వరాల భారీ వర్షాన్ని కురిపించేశాయి. తాము అధికారంలోకి వస్తే బీహార్ యువతకు 1,00,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. 1,00,00,000 మంది మహిళలను లక్షాధికారుల్ని చేస్తామని ప్రకటించింది. అంతటితో ఆగిందా? లేదు లేదు. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు 2,00,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని కూడా హామీ ఇచ్చేసింది ఎన్డీఏ. మనం ముందే చెప్పుకున్నాం కదా, మీరు ఒకటిస్తే మేము రెండిస్తామని 2 పార్టీలు హామీలు ఇచ్చేశాయని. అందుకే ఎన్డీఏకు ధీటుగా ఇటు మహాగఠబంధన్ కూడా భారీగా హామీలు ఇచ్చేసింది. ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. తద్వారా బీహార్ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా చేస్తామని తెలిపింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రతి మహిళకు 30,000 ఇచ్చే ఓ కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు చెప్పారు. రాబోయే సంక్రాంతి రోజున ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా కూడా వెల్లడించేశారు ఆయన. ప్రభుత్వ ఉద్యోగులను తమ వైపుకు తిప్పుకునేందుకు ఇటు వారికి కూడా వరాలు ప్రకటించేసింది మహాగఠబంధన్. రాష్ట్ర ఉద్యోగుల పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించటం, పోలీస్ సిబ్బందితో పాటుగా అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బందిని వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోనే నియమిస్తాము అంటూ అందరినీ టార్గెట్ చేసేశారు. మరి అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇన్ని హామీలిస్తే ఎవరు ఎవరిని నమ్మారు అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు, ఎవరికి ఓటు వేశారు అనే దానిపై కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిగో ప్రస్తుతం దీనిపైనే కొన్ని సర్వే సంస్థలు విస్తృతంగా విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశాయి. తొలి విడత పోలింగ్ సమయానికే ప్రజల నాడి పట్టుకునేందుకు ఓ రకంగా ప్రయత్నించాయి. జనం ఎన్డీ వైపు ఉన్నారా, మహాగఠబంధన్తో ఉన్నారా, వాళ్ళతో బంధాన్ని పెంచుకున్నారా అనే కోణంలో వాళ్ళు సర్వే చేశారు. ఈ సర్వేలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ విషయాలేంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు.
ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో వివరించే ప్రయత్నం కూడా నేను ఇప్పుడు చేస్తా. బీహార్. నిజానికి బీహార్‌లో రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తున్న తొలి విడత పోలింగ్‌తోనే అధికారం ఎవరిది అనే విషయం మీద అక్కడ ఒక ఫుల్ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని సర్వే చేసిన ఎస్ఏఎస్ అనే సంస్థ కూడా స్పష్టంగా చెబుతోంది. అసలు అక్కడి ప్రజలు ఏం తేల్చబోతున్నారు అనేది ఎక్కువ సస్పెన్స్ లేకుండా చెప్పేస్తాను. అదేంటి అనంటే బీహార్‌లోని మెజారిటీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఎస్ఏఎస్ సంస్థ తన విశ్లేషణలో చెప్పింది. కూటమి నేతలు అంటే మహాగఠబంధన్ ఇచ్చిన ఉద్యోగ కల్పన వంటి హామీలు, ప్రభుత్వ వైఫల్యాలను వారు ఎత్తుచూపిన విధానం గాని, తామొస్తే ఏం చేస్తామో వివరించిన తీరు గాని ప్రజలను ఒక రకంగా ఆకట్టుకుందని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇక్కడ మహిళలే కీలకంగా మారనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే మెజారిటీ మహిళలు ఎటువైపు ఉంటారో ఆ టీంకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ విషయానికొద్దాం. కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు బీహార్‌లో కీలకంగా మారబోతున్నాయట. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గనుక గెలిస్తే ఖచ్చితంగా అక్కడ మహాగఠబంధన్‌కే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని సర్వే సంస్థ విశ్లేషించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ మాత్రం లేదు. కానీ అక్కడ ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించేది మాత్రం ఆ పార్టీయే అన్నది సుస్పష్టం. అంటే అది కూడా వారి మద్దతుతో కాదుట, వారు చీల్చబోయే సీట్లతో. అంటే ఇండైరెక్ట్‌గా పీకే పార్టీ ఇంకొకరికి హెల్ప్ చేయబోతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ పార్టీకి 10 సీట్లు వస్తాయని ఎస్ఏఎస్ సంస్థ అంచనా వేసింది. ఇప్పుడు వారు గెలుచుకోబోయే 10 సీట్లలో ఎన్డీఏ నుంచి 7, కూటమి నుంచి 3 సీట్లు బదిలీ అయ్యే ఛాన్స్ ఉందని ఆ సర్వే తేల్చి చెప్తోంది. ఒకవేళ అదే నిజమైతే గనక అది మహాగఠబంధన్‌కు పాలు పోసినట్లుగానే అవుతుంది. అయితే ఇక్కడ మెజారిటీ మహిళలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతుండగా, కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతీ యువకులు మాత్రం మహాగఠబంధన్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు? సరే, దాని గురించి వివరిస్తా. గ్రామీణ ఓటర్లు కూడా కొంత మహాగఠబంధన్‌తో అనుకూలంగా ఉన్నారని మాట వినిపిస్తోంది ఇక్కడ. మొత్తానికి ఎవరు గెలిచినా ఈ 2 కూటముల మధ్య సీట్ల తేడా అనేది చాలా స్వల్పంగానే ఉంటుందని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మహాగఠబంధన్‌కు 110 నుంచి 120 సీట్ల వరకు వస్తాయని అంచనా వేస్తే, ఎన్డీఏకు 106 నుంచి 116 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. మరి ఈ టఫ్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారు అనేది తేలాలి అంటే ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి మన టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.